శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. చక్కటి వ్యాపారం చేస్తున్నారు, పార్ట్నర్షిప్ వ్యాపారం అనుకునేసరికి ఏంటంటే ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలి. అంటే తృతీయ స్థానం బాగుంటే మీకు ఒక సరైన పార్ట్నర్షిప్ జరుగుతాడు. కారణం ఏంటంటే మీకు విక్రమ స్థానంలో మీ పార్ట్నర్ ఉండాలి, మీ విక్రమ స్థానానికి లాభస్థానంలో మీరు ఉండాలి లగ్నాతు. అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది. సో పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు 1-3 కాంబినేషన్ ఉండాలి, లేదా 1-5-9 కాంబినేషన్ ఉండాలి వ్యాపారంలో పార్ట్నర్షిప్ అంటే. అలా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ 1-3 కాంబినేషన్ మనం ఉన్నప్పుడు మీ థర్డ్ హౌస్లోని ఏదైనా పాపగ్రహం వచ్చినప్పుడు మీకు మీ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్కి మధ్య కొంచెం అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంటాయి. ఈ మిస్అండర్స్టాండింగ్ తాత్కాలికంగా ఉంటాయి. ఆ గ్రహం అక్కడ ఉన్నసేపు తర్వాత పక్కకి వెళ్ళిపోతే ఇంకా అవేం ఉండవు. కానీ మనకి అదేదో పర్మనెంట్ ఇష్యూ అనుకుంటాము. ఏంటి ఈరోజు ఎప్పుడు నేను ఇలా ఆలోచిస్తున్నాడు, అయితే నేను కూడా ఇలా ఆలోచించాలి వీటి గురించి అనుకుని అది చిన్నగా ఉన్నదాన్ని ఇంత లాగి తీసి పెడతాము. ఇలా లాగ్ తీసి ఎప్పుడు పెట్టాయంటే ఇద్దరి మధ్య వైరల్గా కాకుండా విడిపోయే వరకు వెళ్ళిపోతుంది. ఇన్సిడెంట్స్ ఏముండదు. తర్వాత మూడో వ్యక్తి చూసి ఈ మాత్రం దాన్ని ఎందుకు విడిపోయారు అంటారు. మ్యాటర్ ఆఫ్ స్మాల్ ఇష్యూస్ మీద ఎందుకు అయిపోయారు అంటారు. కారణం ఏంటంటే ట్రాన్సిట్లోని ఆ గ్రహాలు ఆ మూడో ఇంట్లోకి వచ్చినప్పుడు అంటే మీకు డెఫినెట్గా ఇబ్బంది పడతాయి. సో అటువంటివి జరిగే టైంలో సులువైన మార్గాలు మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒక సులువైన మార్గంలో మీకు ఒక రాజమార్గం చూపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. మీకు రాజమార్గంలో రాజ్యం కలుస్తుంది. శుభం వ్యాధి.